హాయ్ గైస్, ఇదైతే నా ఫస్ట్ గేమింగ్ వీడియో అనమాట. నా ఫస్ట్ గేమింగ్ వీడియో అయితే నేను సచిన్ సాగా గేమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ గేమ్ క్వాలిటీ అంతా చాలా బాగుందన్నమాట. నేను ముందు నుంచి అయితే ఈ గేమ్ ఆడుతున్నాను. ఈ క్వాలిటీ మొత్తం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక క్విక్ మ్యాచ్ ఆడి చూపిస్తాను. ఈజీలో పెట్టుకుందాం. ఒక 10 అవర్స్ పెట్టుకొని ఇందులో 5 స్టేడియంస్ ఉంటాయి. మనకు నచ్చిన స్టేడియంలో పెట్టుకోవచ్చు. నేనైతే వాంకడే స్టేడియం, మన ముంబై స్టేడియంలో ఆడుతున్నాను. క్యాన్సిల్. ఇదైతే నా టీం అనమాట. నేను అరేంజ్ చేసుకున్న టీం ఇది. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇది పాకిస్తాన్ టీం. ఇప్పుడు టాస్ అయితే చూడు, మంచి గ్రాఫిక్స్ అంతా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎంపైర్ అయితే కాయిన్ ఫ్లిప్ చేశాడు. హెడ్స్ ఎంచుకున్నాను. ఇప్పుడు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటున్నాను. ఫస్ట్ గేక్వాడ్ ఇంకా సంజు శాంసన్ అయితే దిగుతున్నారు బ్యాటింగ్కి. ఇద్దరు రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్. అటుకస్తే స్పిన్నర్ నుంచి ప్రారంభం. ఫస్ట్ బాల్ అయితే మంచి కవర్ డ్రైవ్ అయితే ఆడి రన్ అయితే తీసాడు గేక్వాడ్. సెకండ్ బాల్ కూడా సేమ్ బాల్ వేయడం, సేమ్ డ్రైవ్ ఆడడం, సింగిల్స్ మంచి డీసెంట్గా వెళ్తుంది ఓవర్. ఇక్కడ గ్యాప్ వీళ్ళకి ఎక్కడ కనిపిస్తే అక్కడే కొడదాం అని చెప్పి అలా ఆడుతున్నారు వీళ్ళు. పర్ఫెక్ట్ టైమింగ్తో కొట్టాడు. నాకు తెలిసి 4 వెళ్తుంది అనుకుని రన్కి అయితే వెళ్ళలేదు గేక్వాడ్. ఇది చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో. ముందే జరిగేసాడు అండ్ గ్యాప్లో కొట్టే ప్రయత్నం, ఒక రన్ వస్తుంది. నా గొంతు కొద్దిగా అలాగే ఉంటుంది, బేస్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రాబ్లం ఏమి అనిపించకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ సంజు శాంసన్ ఫస్ట్ బౌండరీ లేపి కొట్టాడు. ఫీల్డర్స్ని 30 yards సర్కిల్ క్లియర్ చేశాడు. అండ్ ఇట్స్ గేక్వాడ్ టైం. ఇంకా ఆగేది అయిపోయింది. 10 overs మ్యాచ్ ఇది. మెల్లమెల్లగా రన్స్ కొడితే అవ్వదు. ఇక్కడ ఒక మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేద్దామని చెప్పి వెళ్తున్నారు. అదిగోండి గ్యాప్లోకి సంజు శాంసన్ మొత్తం గ్యాప్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా గ్యాప్లే కనిపిస్తున్నాయి సంజు శాంసన్కి. ప్రతిదీ గ్యాప్లోకి కొడుతున్నాడు. సంజు 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 ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ T20 వరల్డ్ కప్లో కూడా చూసాం మనం ఎలా ఆడాడు. అండ్ కొద్దిగా స్ట్రైట్గా ఆడాడు షాట్, అండ్ అది కూడా 4కి పంపించాడు. సంజు శాంసన్ చితకబోతున్నాడు ఇక్కడ పాకిస్తాన్ ప్లేయర్స్ని. అసలు ఇప్పుడు ఏ లెంత్ వేయాలో అర్థం కావట్లేదు. అబ్బాస్కి అండ్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం, తగలలేదు బ్యాట్కి బాల్. ముందే జరిగాడు, ఫీల్డర్ ఉన్నాడు వచ్చేసి. అండ్ సంజు శాంసన్ ఒక ర్యాంపేజ్ షాట్ ఆడి 6 స్కోర్ చేశాడు. అది కూడా థర్డ్ మ్యాన్ పై నుంచి. నెక్స్ట్ అక్కడికి ఈ ఓవర్ చాలా పెద్ద ఓవర్. మళ్ళీ ఇంకో బౌండరీ, 3 బౌండరీలు, ఒక్క 6 అండ్ 1 రన్. టోటల్ 19 రన్స్ వచ్చాయి ఈ ఓవర్లో. ఇండియాకి ఇది ఒక గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఈ గేమ్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు గేక్వాడ్ ఫైర్ అవుతాడా? ఎస్, నో. గేక్వాడ్ అయితే స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు, వెనకాల ఫీల్డర్ క్యాచ్ ఇచ్చి. ఇప్పుడైతే నెక్స్ట్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ వస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఆడతాడు శుభ్మన్ గిల్? బౌల్డ్.
బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోతున్నాయి ఇండియావి. ఇండియాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఎస్ ఖాన్ సేవియర్ ఆఫ్ టీమ్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు హ్యాట్రిక్ బాల్ లేదు. సూర్యకుమార్ యాదవ్ అయితే దానికి డిఫెన్స్ చేసి రన్ తీసాడు, హ్యాట్రిక్ ఆపేశాడు. ఇక్కడ టీమిండియాని కాపాడే సత్తా సంజు శాంసన్కి అయితే ఉంది. ఫ్లిక్ ఆడదాం అనుకున్నాడు కానీ అది అవ్వలేదు. నెక్స్ట్ బాల్ ఒక రన్ లభిస్తుంది. తగలలేదు సంజు బ్యాట్కి. ఒకవేళ తగిలి ఉంటే మాత్రం అది ఇక్కడ ఉండేది కాదు గ్యారంటీగా. ఇప్పుడు ఈ బాల్ సూర్య హిట్ చేస్తాడు. స్కూప్ షాట్. సూర్య స్పెషల్ 360. మిస్టర్ 360 అయితే విజృంభిస్తున్నాడు. తనకు ఫస్ట్ బౌండరీ. 3 overs 32 for 2. ముందు 2 వికెట్స్ అయితే పడిపోయి ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది. సంజు అందరి కళ్ళు సంజు మీదే ఉన్నాయి. స్ట్రైట్గా ఆడే ప్రయత్నం, బ్యాట్కి సరిగ్గా తాకలేదు. సంజు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు. అందరి బ్రెయిన్ అదే థాట్. స్ట్రైట్గా ఆడే ప్రయత్నం అవ్వట్లేదు, సంజుకి తగలట్లే. గ్యాప్లో కొట్టే ప్రయత్నం కానీ గ్యాప్ అంత లభించలేదు సంజు శాంసన్కి. ఒక రన్ లభిస్తుంది. ఫీల్డ్ కాస్త స్ప్రెడ్ అయ్యాక కొద్దిగా చూసుకుని ఆడుతున్నారు టీమిండియా. సూర్యకుమార్ యాదవ్కి తలకైతే తగిలింది బాల్ వచ్చి. అసలు ఇప్పుడు ఏం చేస్తారు. సూర్యకుమార్ యాదవ్ గ్యాప్ ఫౌండ్ చేశాడు. తెలివైన కట్ షాట్ బ్యాక్ ఫుట్లో. సూర్య తలకు తగిలింది, ఇగో హట్ అయింది, రన్స్ వెళ్ళిపోతాయి. కెప్టెన్ ఆడుతున్నాడు. ఇది ఇట్ కాసి ఎర్లీగా ఆడేశాడు సంజు శాంసన్. ఇప్పటికొచ్చి వరల్డ్ కప్లో ఈ షాట్ ఎవడో ఆడలేదు. సూర్య మళ్ళా స్కూప్ ఆడే ప్రయత్నం కానీ సూర్య బ్యాట్కి తగలట్లే. ఫాస్ట్గా ఒక రన్ తీస్తాడా. ఇది క్లోజ్ కాల్ అవుతుందా, లేదు. ఎంపైర్ ముందు చెప్పి నాట్అవుట్ అని చెప్పి. అండ్ సంజు శాంసన్ అయితే చాలాసేపు తర్వాత బౌండరీ వచ్చింది. తెలివైన షాట్ ఆడాడు, బ్యాక్ సైడ్కి కన్ఫ్యూజ్ చేశాడు బౌలర్ని. సంజు ఇలా ఆడతాడు కాబట్టి డేంజర్గా మారుతాడు. ఇప్పుడు ఈ బాల్ ఏంటి, ఈ బాల్ని కూడా 4 పంపించాడు సంజు శాంసన్. దాంతో 5 ఓవర్స్కి 43 for 2. సంజు శాంసన్ సెట్ అయ్యాడు గ్రీజ్ మీద. లాస్ట్ వరకు సంజు ఉంటే వార్ 1 సైడ్ అయిపోద్ది. తెలివైన షాట్. స్ట్రైట్గా స్టెప్ అవుట్ అయ్యి ఆడాడు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్. మళ్ళా ఇంకో తెలివైన షాట్. సేమ్ బాల్, సేమ్ రిజల్ట్. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. సూర్యాబాయ్ అండ్ గాన్. మంచి ఫీల్డింగ్ ఇది పాకిస్తాన్ నుంచి. సూర్యని అయితే అవుట్ చేశారు. స్కూప్ షాట్కి వెళ్ళాడు ఇందాక, సూర్యకి అదే తగలట్లేదు. ఇక్కడ వికెట్ అయితే పడ్డది. ఇషాన్ కిషాన్ పాకెట్ డైనమైట్ అయితే వచ్చాడు గ్రీజ్లోకి. ఇప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ బాలే.
ఓవర్స్ చాలా తక్కువ అటాకింగ్ చేయాలి. ఫస్ట్ బాల్ సిక్స్కి పంపించాడు ఇషాందార్ కిషాన్. పాకిస్తాన్ ఆడిస్తున్నారు ఒక ఆట. ఈ బాల్ మిస్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోద్దేమో అనుకున్నాను. ఓ, ఇది వెనక్కి కొట్టే ప్రయత్నం కానీ తగిలింటే బాగుండు. 6 ఓవర్స్కి 61 ఫర్ 3. ఓ, సంజు శాంసన్ స్కూప్ షాట్ ఆడడం, సిక్సర్గా పంపించడం. సంజు శాంసన్ కాదు, సెన్సేషనల్ సంజు శాంసన్. ఓ, గ్యాప్లోకి సంజు. ఎటు చూసిన బౌండరీసే. అన్ని సంజు బ్యాట్ నుంచి వస్తున్నాయి. ఇట్స్ నాట్ ఇండియాస్ డే, ఇట్స్ సంజుస్ డే. అర్రే మిస్ అయిపోయింది బౌండరీ అని అనుకుంటున్నట్టున్నారు అందరూ. నో టెన్షన్, ఈ బాల్ ఉంది అన్నట్టే ఉంది, 6 వెళ్ళింది. అండ్ దాంతో 21 బాల్స్లోనే 50 పూర్తి చేసుకున్నాడు సంజు సెన్సేషనల్ శాంసన్. పాకిస్తాన్ మీద విధ్వంసాన్ని చూపిస్తున్నాడు. ఇంకా 2 బాల్ ఉన్నాయి ఓవర్ అవడానికి, అప్పుడే అయిపోలేదు సినిమా. ఇంకో సిక్సర్, సేమ్ షాట్, లెంత్లో ఉన్నది. లెంత్ బాల్, బాయ్ బాల్ అన్నాడు. ఆల్రెడీ 22 రన్స్ వచ్చాయి ఓవర్లో. లాస్ట్ బాల్, మంచి డిఫెన్స్ చేసి ఫాస్ట్ రన్కి వెళ్తున్నారు. సేఫ్గా రన్ వచ్చింది. టోటల్ 23 రన్స్ వచ్చాయి లాస్ట్ ఓవర్. సంజు శాంసన్ స్ట్రైక్ పెట్టుకున్నాడు. ఇంకా 3 ఓవర్స్ అయితే ఉన్నాయి. కథ ఇంకా అయిపోలేదని అంటున్నాడు సంజు. 1 రన్ లభిస్తుంది. ఇది కూడా సేమ్ ఆడదాం అనుకున్నాడు, పేస్ అయితే లేదు బాల్లో. కిషాన్ స్కూప్ షాట్ అండ్ 4. ఇండియా బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది స్కూప్ షాట్స్ అన్నీ ఆడడం. మరి మామూలు కాదు, ఎలా పడితే అలా ఆడేస్తుంది. ఇంకో సిక్సర్, స్టెప్ అవుట్. భయ్యమే లేదు కిషాన్కి. ఎక్కడన్నా వేసుకోండి, స్పిన్నర్ వేస్తున్నాడు, బాల్ మిస్ అయితే స్టంప్స్ హిట్, స్టంపింగ్ చేస్తాడు అన్న భయ్యమే లేకుండా ఆడుతున్నాడు కిషాన్. అండ్ ఇంకొక 4 లభిస్తుందా? లేదు, 1 రన్నే. ఆల్రెడీ బిగ్ ఓవర్గా మారుతుంది. 12 రన్స్ వచ్చి ఓవర్లో. సంజు శాంసన్ ఏమన్నా చేస్తాడా? లేదు, ఈ బాల్ డాట్ అయిపోయింది. ఫ్లిక్ ఆడాడు, 1 రన్ లభిస్తుంది. ఈ ఓవర్లో 13 రన్స్ అయితే వచ్చాయి. ప్రతి ఓవర్ని పెద్ద ఓవర్గా మారుస్తున్నారు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్. వికెట్ పడ్డాయి, ప్రెషర్ ఉందని టెన్షనే లేదు. ఏదన్నా పెద్ద ఓవరే. బౌల్డ్, సంజుని అయితే బౌల్ చేశాడు ఇక్కడ. ఇది కథలో పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. సంజు బౌల్డ్ అయిపోయాడు. 218 స్ట్రైక్ రేట్, 27 balls, 59 రన్స్. మామూలు ప్లేయర్ కాదు. ఇప్పుడైతే కున్ఫు పాండ్యా దిగుతున్నాడు గ్రిడ్స్లోకి. ఫస్ట్ బాల్ స్టార్ట్ చేస్తాడా? ఓ, స్టార్ట్ చేస్తాడేమో అనుకున్నాం కానీ మిస్ అయింది. అంతే టీమిండియా మొత్తం స్కూపులు నేర్చుకుని వచ్చింది. ఇంకా వాళ్ళు ఎట్టు చూడు బ్యాక్కి వెళ్తే ప్రతి బాల్ రాసుకో రస్సాంబా. హార్దిక్ పాండ్యా వచ్చాడు, విధ్వంసం వచ్చింది అంతే. ఇంకో 4, వెనక్కి వీళ్ళస్ అందరినీ వెనకాలెట్టుకోండి, ప్రతిది వెనక్కి వెళ్తుందని హార్దిక్ పాండ్యా. ఫీల్డర్స్ నెట్టారు వెనకాల. ఇప్పుడు ఏడ్ చేస్తాడు హార్దిక్. ఓ, ఇది స్వింగ్ అయింది, మిస్ అయింది.
ఓహో! హార్దిక్ పాండ్యా స్ట్రైక్ నెక్స్ట్ ఓవర్ అందుకే 11 రన్స్ వచ్చాయి ఈ ఓవర్‌లో. హార్దిక్ పాండ్యా ఇప్పుడు చూస్తే అయితే 6 బాల్ 6 లేకపోతే 6 బాల్ 4 అయితే 6 బాల్ 6 లేకపోతే ఔట్. లేదు ఒక రన్ వచ్చింది. ఇషాన్ కిషన్ చూసుకుంటాడు నాకు తెలిసి. 108 స్కోర్. సింగిల్స్ వస్తున్నాయి. లాస్ట్ ఓవర్ సింగిల్స్ వస్తే అస్సలు నచ్చదు హార్దిక్ పాండ్యాకి. ఏం చేస్తాడు? స్కూప్ షాట్ వెనక్కి 4 వెళ్ళిపోతుంది. అది ఎవ్వడు ఆపలేడు. హార్దిక్ పాండ్యా బ్యాట్‌కి తగలడమా అది ఎల్లకపోవడమా. ఆహా! హార్దిక్ పాండ్యా స్టెప్ అవుట్ అయ్యి మరి స్ట్రెయిట్‌గా సిక్సర్ లాంచ్. 12 రన్స్ ఆల్రెడీ వచ్చాయి ఈ ఓవర్‌లో. లాస్ట్ ఓవర్‌ని బిగ్ ఓవర్‌గా మారుస్తాడు హార్దిక్. అందరికీ అదే కావాలి. లేదు వికెట్ పడిపోయింది ఇక్కడ. తిన్నంగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు శివన్ డూబే స్ట్రైక్‌లో సిక్సర్ డూబే అని పేరు కూడా ఉంది. లాస్ట్ బాల్ ఇన్నింగ్స్‌లో. 2-1 కాల్. 2కి వెళ్ళిపోతున్నారు. డైవ్ వేశారు. 2 వచ్చినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఏమైందో. నాట్ అవుట్. 2 రన్స్ అయితే వచ్చాయి. టీమిండియా స్కోర్ కార్డ్ 122 ఫర్ 10 ఓవర్స్‌లో. 123 కొట్టాలి ఇక్కడ. పాకిస్తాన్ ఫస్ట్ ఓవర్ ఖలీల్ అహ్మద్ చేతుల్లో. ఫస్ట్ బాల్ బాబర్ అజమ్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. డిఫెన్స్ అస్సలు బాగోదు. T20 ఫార్మాట్లో డిఫెన్స్ ఆడితే అంతకన్నా చెడ్డ పేరు రాదు. స్కోర్ అసలుకి భారీగా ఉంది. దీన్ని చేస్ చేయాలంటే ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ మొదలెట్టాలి. స్లోగా ఆడితే అసలు ఎప్పటికీ మ్యాచ్ అవ్వడం కష్టం. ఫస్ట్ ఛాన్స్ పాకిస్తాన్కి అండ్ ఖలీల్ అహ్మద్కి కూడా. మళ్ళా సేమ్ బాల్ తిన్నంగా ఫీల్డర్ చేతిలోకి. ఇండియా ఫీల్డింగ్ సెట్ బాగుంది. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. షాట్లు ఆడొచ్చు ఈ టైంలో అనుకున్నట్టుగానే షాట్ ఆడాడు. మంచి ప్లేస్మెంట్ ఇది. గాయస్ కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది. నో ప్రాబ్లం. ఓ అక్కడ ఫీల్డర్ ఉండాల్సింది. స్లిప్ ఫీల్డర్ బౌన్స్ వేస్తే ఆడుతున్నాడు. ఇక్కడ ఫాస్ట్గా లెంత్ని మార్చాలి. ఖలీల్ అహ్మద్ బౌన్సర్ వేస్తే తను కొడుతూనే ఉన్నాడు. అండ్ వికెట్. ఫస్ట్ ఓవర్లోనే వికెట్. అప్పటికే అంటున్నాం బౌన్సర్ వేస్తే కొడుతూ ఉన్నాడు. వెంటనే లెంత్ మార్చాలని. వెంటనే లెంత్ మార్చాడు. యార్కర్లోకి సెట్ చేసుకున్నాడు. వికెట్ కూడా తీశాడు. అక్షర్ పటేల్ ఇంటూ అటాక్. అక్షర్ పటేల్కి ఇచ్చాడు. ఇదొక షాకింగ్ అనుకోవచ్చు. అక్షర్ పటేల్కి ఇవ్వడం. బాబర్ అజమ్ ఏదో డిఫరెంట్ ట్రై చేద్దామని స్విచ్ హిట్ అయితే ఆడాడు. అక్షర్ పటేల్ మంచి లెంత్ అయితే హిట్ చేస్తున్నాడు. డిఫెన్స్ బాబర్ అజమ్ అవ్వదు. రన్స్ కొడుతూ ఉంటేనే మ్యాచ్ గెలవగలరు. మనకు తెలిసింది అక్షర్ పటేల్ ఎలాంటి బౌలరు. ఏ బ్యాట్స్మెన్ నన్ను యాక్టివేట్ చేసేయగలడు. ఇప్పుడే అంటున్నాం యాక్టివేట్ అయ్యాడు. యాక్టివేట్ చేయగలడు. టెంప్ట్ చేస్తాడు బ్యాట్స్మెన్ని. ఆ టెంప్ట్ అయ్యే ప్రాసెస్లో బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోతాడు. అన్నట్టుగానే చెప్పాము కదా, అక్షర్ పటేల్ బ్యాట్స్మెన్ టెంప్ట్ చేస్తాడు. ఆ టెంప్ట్ అయ్యే ప్రాసెస్లో వికెట్ కూడా తీస్తాడు అని చెప్పి.
బాబర్ ఆజం ఇంటూ డెకౌట్. హాఫ్ బ్రేకర్ వేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్, బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడుతున్నాయి పాకిస్తాన్వి. నైస్ కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ నుంచి. లాస్ట్ బాల్ ఓవర్లో మళ్ళీ అటెంప్ట్ చేస్తాడా? డాట్ బాల్. అండ్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పడానికి వచ్చాడు. ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు షాఫిక్. నైస్ షాట్, గ్యాప్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాడు కానీ పర్వాలేదు. ఇక్కడ వికెట్స్ కోసమే వెళ్తాడు వరుణ్ ఎప్పుడు. వరుణ్ చక్రవర్తి వికెట్ తీయగలడు. ఈ ఓవర్లో వికెట్ వస్తుందని అనిపిస్తుంది. ఇంకా రావట్లేదు. కొద్దిగా వైడ్ యార్కర్ వేసే ఏమైనా లెగ్ మీద పడ్డది. అదైతే ఒక పికప్ షాట్లా ఆడాడు. 4కి అయితే వెళ్ళిపోయింది. చాలాసేపు తర్వాత బౌండరీ అన్న మాట వినిపిస్తుంది పాకిస్తాన్ నోటి నుంచి. వరుణ్ చక్రవర్తి తెలిసిందే, ఎక్కడ పడితే ఎక్కడ తిప్పుతాడు, కానీ అది కూడా అడ్జస్ట్ చేసుకున్నాడు. బౌన్సర్స్ ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. ఫాస్ట్ లెంత్ని అడ్జస్ట్ చేసేయాలి. యార్కర్కి అయితే ప్లాన్ అక్కడ వరుంది. యార్కర్ దగ్గర వేసి టాప్ స్పిన్ చేస్తున్నాడు. కొద్ది గాల్లో ఉంది, వికెట్ వస్తుందేమో అనుకున్నాను. ఇంకా ఛాన్స్ ఉంది, వికెట్ అలర్ట్ ఇవ్వచ్చు. వరుణ్ చక్రవర్తి అక్కడ గ్రీజ్లో ఉన్నాడు. ఇంకో బాల్ ఉంది. బౌన్సర్ బాల్ అండ్ గ్యాప్లోకి 4. బిగ్ ఓవర్ ఇది, చాలా రన్స్ ఇచ్చాడు. 14 రన్స్ వచ్చాయి ఓవర్లో. 3 ఓవర్స్ అయిపోయి నెక్స్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యాకి అయితే ఇచ్చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా తెలిసిందే బౌన్సర్స్తో అటాక్ చేస్తాడు, కానీ అదే బౌన్సర్స్ని ఎవరైతే బాగా ఆడతారో ఇలాంటి షాట్లు ఆడితే ఇంకేం చేయగలం, తగ్గించాలి లెంత్ని. ఎవరైతే బౌన్సర్స్ని బాగా ఆడతారో వాళ్ళని బౌన్సర్స్తోనే అవుట్ చేసి ప్లేయర్ హార్దిక్ పాండ్యా. కానీ ఫస్ట్ బాల్ 6 రన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బాల్ ఇప్పుడు 8, ఇంకో 6. ఇది ఒక అన్బిలీవబుల్ బ్యాటింగ్. పాకిస్తాన్ ప్లేయర్స్ ఇలా ఆడతారా అని కూడా ఇప్పుడే తెలిసింది. వైడ్ యార్కర్ వేస్తున్నాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడైతే హ్యాట్రిక్ 6 వస్తాయా? లేదు, 2 వరుస పెట్టి 6 తర్వాత వికెట్. ఒక స్లోవర్ వైడ్ యార్కర్ బాల్తో వికెట్ తీసుకున్నాడు హార్దిక్ పాండ్యా. అక్కడ ఉంది మామూలు ప్లేయర్ కాదు, కుంఫు పాండ్యా. తనకి తెలుసు ఎలాంటి పిచ్చెస్లో ఎలాంటి ప్లేస్లో ఎలా వేయాలని చెప్పి. బ్యాక్ టు బ్యాక్ 6s అండ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఆల్సో. హార్దిక్ పాండ్యా ఏదన్నా చేయగలడు. ఇండియాకి గెలుపు కనిపిస్తుంది. ఇండియా మ్యాచ్ గెలగలదని నమ్మకం తీసుకొచ్చాడు. ఆ బ్యాక్ టు బ్యాక్ 6 వచ్చిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ నుంచి కొద్దిగా నిరాశ. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ డ్రైవ్, నైస్ బ్యాటింగ్ రిజ్వాన్ నుంచి. ఇక్కడైతే వైడ్ యార్కర్ మళ్ళా స్లోవర్ బాల్ వేస్తున్నాడు. నైస్ బ్యాటింగ్ రిజ్వాన్. ఈ ఓవర్లో టోటల్ 16 రన్స్. కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు, కానీ అలాగే 2 వికెట్లు పడ్డాయి. ఇప్పుడు కాస్ట్లీయా? బుమ్రా తెలిసింది ఎలాంటి పేస్ వేస్తాడు. బుమ్రా ఇప్పటిదాకా దాచాడు, ఇప్పుడు మొదలెట్టేస్తాడు బుమ్రా. ఫస్ట్ బాల్ 4. ఫస్ట్ బాల్ బుమ్రాకి బౌండరీ కొట్టిన తర్వాత బుమ్రా ఊరుకుంటాడా? ప్రసక్తే లేదంటాడు.
నెక్స్ట్ బాల్ ఇప్పుడు చాలా స్పీడ్గా వేసాడు, వైడ్ వెళ్ళిపోయింది. 157. అండ్ ఈ బాల్ ఆ బౌండరీ వచ్చిందో చాలా స్పీడ్ మీద వేస్తున్నాడు. 160 అండ్ నో బాల్. బుమ్రా నుంచి నో బాల్ రావడం అన్బిలీవబుల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళా నో బాల్. బుమ్రాని నో బాల్ వేస్తున్నాడంటే నమ్మశక్యంగా లేదు. ఇంకో ఫ్రీ హిట్ అయితే ఉంది ఇంకా బాకీ. సిక్సర్ పంపించాడు ఇది. బుమ్రా కాస్ట్లీ అయిపోయాడు ఆర్ ఆల్రెడీ ఎక్కువ రన్స్ 21 రన్స్ ఇచ్చాడు. 2 బాల్స్ వేసాడు. బుమ్రా ఫుల్ అగ్రెసివ్లో ఉంటాడు ఇప్పుడు. టూ బాల్స్ వేయడం 21 రన్స్ వేయడం అస్సలు నచ్చదు బుమ్రాకి. ఇక్కడ బుమ్రా మంచి యార్కర్స్ చేసి టెంప్ట్ చేయడానికి చూస్తున్నాడు బ్యాట్స్మెన్ని. రివర్స్ స్వింగ్. ఎవరన్నా బాల్ ఓల్డ్ అయినప్పుడు రివర్స్ స్వింగ్ చేస్తారు, కానీ బుమ్రా బాల్ న్యూగా ఉన్నప్పుడు రివర్స్ స్వింగ్ చేస్తున్నాడు. బుమ్రా స్పెషాలిటీ అంటారు బాబు దాన్ని. స్లోవర్ బాల్ బుమ్రా నుంచి, మళ్ళీ రివర్స్ స్వింగ్ బాల్. బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్. పాకిస్తాన్ ఇన్ ప్రెషర్. పాకిస్తాన్ గెలవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ ఓవర్ చాలా కాస్ట్లీగా మారింది. ఖలీల్ అహ్మద్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఓ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు. ఖలీల్ అహ్మద్ స్పెషాలిటీ అది. వికెట్స్ ఎలాగైనా తీయగలడు. తనకు తెలుసు వికెట్స్ ఎలా తీయాలో, టీంకి ఎలా హెల్ప్ చేయాలో, వికెట్ ఎలా తీయాలో అంతకన్నా బాగా ఎవరికి తెలుసు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. ఆన్ హ్యాట్రిక్ ఖలీల్ అహ్మద్ అవుతుందా? ఓ హ్యాట్రిక్ బాల్ అనుకున్నాం కానీ అది 6కి పంపించాడు. త్రీ వికెట్స్ తీసాడు. ఇది ఒక మంచి స్పెల్ అని చెప్పొచ్చు. కానీ ఎవరు ఎంత మంచిగా ఆపితే అంత మంచిది. ఎందుకంటే ఆల్రెడీ రన్స్ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆపకపోతే ఇంకా కష్టం అయిపోద్ది. ఖలీల్ అహ్మద్ అయితే 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తెచ్చి పాకిస్తాన్ ఇంకా డీప్ ప్రెషర్లో పడిస్తాడు. డాట్ బాల్స్ వస్తున్నాయి పాకిస్తాన్కి. ఇప్పుడు ఏం చేస్తారు? ఖలీల్ అహ్మద్ మళ్ళీ అరౌండ్ ది స్టంప్స్. ఈసారి పేస్ పెడుతున్నాడు బాల్లో. నైస్ బౌలింగ్ స్పెల్ ఖలీల్ అహ్మద్ నుంచి. అక్షర్ పటేల్ బ్యాక్ అగైన్. టెంప్ట్ అయితే అవుతారు బ్యాట్స్మెన్స్, కానీ ఈ షాఫిక్ ఈ ప్లేయర్ అయితే ఉన్నాడు. ఈ ప్లేయర్ని అవుట్ చేస్తేనే ఇండియా మ్యాచ్లో ఉంది ఇంకా అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్ ఒక్కసారి ఆడాడంటే ఒకే ఒక్క ఓవర్లో మ్యాచ్ తిప్పేస్తాడు. ఆ లెంత్లో వేస్తే ఇంకా అటుకేస్తే కొడతారు, ఇంకెక్కడ కొడతారు. అసలు ఇప్పుడు ఏడ్ చేద్దామని అక్షర్ పటేల్ బ్రెయిన్లో ఫుల్ టాస్ బాల్ గ్యాప్లోకి ప్లేస్ చేశాడు.
2 రన్స్ అయితే లభిస్తాయి. అక్కడ ఫీల్డర్ పెట్టారు. నైస్. ఇంత దగ్గర ఫీల్డ్ సెటప్ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఫీల్డర్ పెట్టకపోతే అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? అక్షర్ పటేల్ వికెట్ తీయగలడా? స్వీప్ షాట్ తిన్నంగా ఫీల్డర్ చేతిలోకి. చాలా ఫాస్ట్గా వస్తుంది అక్షర్ పటేల్. గ్యాప్ ఇవ్వట్లేదు. తిన్నంగా ఫీల్డర్ చేతిలోకి. ప్రెషర్ ఎక్కువైపోతుంది పాకిస్తాన్పై. ఇది వైడ్ బాల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు, తిన్నంగా ఫీల్డర్ చేతిలోకి కొడుతున్నారు. ఓవర్ మొత్తం గుడ్ ఓవర్. 6 రన్స్ వచ్చాయి. అండ్ మిగిలిన బౌలర్ ఎవరు ఉన్నారంటే ఇంకా 3 ఉన్నారు. హార్దిక్ పాండ్యా, వచ్చాడు ఫస్ట్ బాల్ సెకండ్ ఓవర్లో. ఫ్లిక్ ఆడాడు కానీ వెళ్ళలేదు. ఇది ఒక స్వింగ్ బాల్. స్వింగ్. హార్దిక్ పాండ్యా ఎలాగన్నా మార్చుకోగలడు. ఇక్కడ ఒక్క వికెట్ కావాలంతే. బ్యాక్ ఫుల్ టు ఫుల్ ఇంకా మ్యాచ్ అయిపోయింది అనుకోవచ్చు. బుమ్రా అలాంటి స్పెల్ వేసిన తర్వాత ఎవరు అనుకున్నారు. అమీర్ కూడా 6లు కొడుతున్నాడు. వీళ్ళిద్దరు సెట్ అవ్వకుండా చూసుకోవాలి. అదే ఇక్కడ ఇండియా చేయాల్సిన మెయిన్ గోల్. పేస్ ఇవ్వకూడదు ఫస్ట్ ఈ బ్యాట్స్మెన్కి. 6 వెళ్ళిన తర్వాత వికెట్. హార్దిక్ పాండ్యాని ఎందుకు స్పెషల్ అంటారు అంటే దీనికి హార్దిక్ పాండ్యా ఇలాంటి వికెట్స్ తీస్తాడు కాబట్టి తన్ని స్పెషల్ అంటారు. 22 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు. 3 కాదు 4 రాసుకోరా సాంబా. హార్దిక్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. ఆ రాచకాన్ని చూపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. 5 వికెట్ 5 ఫర్ వస్తుందా? హ్యాట్రిక్ అవుతుందా? లేదు, అవ్వలేదు. హ్యాట్రిక్ మిస్ అయిపోయింది. వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పడానికి వచ్చాడు. తిప్పుతాడా? హార్దిక్ పాండ్యాని మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ మనం ఇంకా మ్యాచ్లో ఉన్నాం అంటే హార్దిక్ పాండ్యా వాళ్ళు. వరుణ్ ఇలాంటి బౌలింగ్ వేస్తే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి బౌలింగ్ అయితే అస్సలు వేయకూడదు. అక్కడ ఆల్రెడీ సెట్ అయిన బ్యాట్స్మెన్ ఉన్నాడు క్రీజ్లో. కరెక్ట్గా ఏ లెంత్ ఇచ్చాడో ఆ లెంత్లో హిట్ చేయాలి. లెంత్ అటు ఇటు కొద్దీ మారిన కూడా తను హిట్ చేస్తున్నాడు. వరుణ్ ఇప్పుడు వికెట్ తీయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఓవర్ చాలా పెద్ద ట్రబుల్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్ వేసే బౌలర్ పేరే జస్ప్రీత్ బుమ్రా. అన్ని రన్స్ ఇచ్చాక వికెట్ తీయడు అని గ్యారంటీ మనం ఇవ్వలేం. ఎందుకంటే తనకి గ్యారంటీగా కోపం అయితే వస్తుంది. 31 రన్స్ కూడా ఇంకా. వరుణ్ చక్రవర్తి ఇలాగే బౌలింగ్ అప్పుడే ఇండియా మ్యాచ్ గెలగలదు. ఇంకా 2 బాల్స్. కమాన్ వరుణ్ చక్రవర్తి వికెట్ తీయద్దు అని అన్నట్లే. వికెట్ తీసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు. అంతే. ఇంకా పూర్తి ప్రెషర్. పాకిస్తాన్కి ఫుల్ టు ఫుల్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకు తెలిసిందే నెక్స్ట్ ఓవర్ ఎవరు వస్తారు. కొళ్ళు మూసుకొని ఎవడని చెప్తాడు ఈ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పి. అయిపోయింది. నెక్స్ట్ ఓవర్లో వికెట్స్ పడడం ఖాయం. మ్యాచ్ ఫినిష్ అయిపోవడం ఖాయం. హ్యారిస్ రాఫ్ ఇండియన్ ఆల్రెడీ ఎక్కిరించాడు అండ్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసాడు. పేస్ ఫుల్ పెట్టేస్తాడు బాల్ మీద. వికెట్ రాకపోతే అవుట్ అవుతాడు. యార్కర్స్ బాగా ఆడతాయి. మనోడు బౌన్సర్ వేస్తాడు. తట్టుకోగలడా? అయిపోయింది మ్యాచింగ్ మన చేతిలో ఉన్నట్టే. వైడ్ బాల్.
కమాన్ జస్ప్రీత్ బుమ్రా, యూ కెన్ టేక్ ఎ వికెట్. లేదు, గ్యాప్లకు పంపించాడు హ్యారిస్ రాఫ్. కరెక్ట్ ఆఫ్ స్టంప్ మీద ఏం బుమ్రా వికెట్ తీస్తే స్టేడియం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. వికెట్ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే, బుమ్రా వికెట్ అని చెప్పి. బుమ్రా తీయగలని అందరు నమ్ముతున్నారు, మీరు నమ్ముతున్నారా? ఇక్కడ వికెట్ పడాలంటే అక్కడ బ్యాట్స్మెన్ అగ్రెషన్ చూపించాలి. బై ఛాన్స్ ఫుల్ స్లోవర్ బాల్ వేస్తున్నాడు బుమ్రా. ఒక మంచి యార్కర్ ఇదైతే. దీన్ని కూడా హ్యారిస్ రాఫ్ అడ్జస్ట్ చేసాడు. ఫుల్ గ్యాప్ కనిపిస్తుంది అటు కసి. అండ్ ది లాస్ట్ బాల్ ఇన్నింగ్స్లో ఇండియాకి విక్టరీ వచ్చినట్టే. ఇంకా ఎవడన్నా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు ఎవరు గెలుస్తారు మ్యాచ్ అంటే ఇండియా అంటారు. బుమ్రాకి వికెట్ వస్తే బాగున్ను. వికెట్ రాలే. లాస్ట్ బాల్ 4. బుమ్రా ఎక్స్పెన్సివ్. 13 అంటే టోటల్ బుమ్రా 34 రన్స్ ఇచ్చాడు, నో వికెట్. బట్ మ్యాచ్ గెలిచామంటే దానికి కారణం హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో చిన్న రన్స్ కొట్టాడు అండ్ వికెట్స్ తీసాడు. చిన్న రన్స్ అయితే మంచి క్యామియో ఆడాడు హార్దిక్ పాండ్యా. అండ్ అక్కడ సంజు శాంసన్ బ్యాటింగ్ చూడొచ్చు, విధ్వంసం చూపించాడని చెప్పి. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అసలైన ఏంటంటే చూపించాడు. 22 for 4. ఖలీల్ అహ్మద్ కూడా మెచ్చుకోవాలి, 15 for 3. అండ్ బుమ్రా కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు. అండ్ ఇది గైస్ గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. క్వాలిటీ మొత్తం అంతా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.